చెక్ బౌన్స్ కేసు ఏ దశలో ఉన్న ఉపసంహరణ చేసుకోవచ్చా? సో మిత్రులారా, చెక్ బౌన్స్ కేసు అనంటే ఇది ఒక సివిల్ నేచర్ కలిగినటువంటి క్రిమినల్ అఫెన్స్. ఈ కేసుని పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయడానికి అవకాశం లేదు. ఎవరైనా మనకు చెక్ ఇచ్చి మోసం చేస్తే ఆ చెక్కుని మనము మన బ్యాంకులో, మనకు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకులో ప్రజెంట్ చేసి బ్యాంకు నుంచి ఆ చెక్కు ఎందుకు చెల్లుబాటు కాలేదో దానికి గల కారణాలను తెలియపరుస్తూ వారిచ్చే ఒక రిటర్న్ మెమోను తీసుకోవాలి. ఆ రిటర్న్ మెమో తీసుకున్న తర్వాత అవతల వ్యక్తులకు, ఎవరైతే చెక్ ఇచ్చి మోసం చేశారో ఆ వ్యక్తులకు మనము లీగల్గా అడ్వకేట్ ద్వారా నోటీసును పంపించాలి. ఆ తర్వాత అప్పటికి వాళ్ళు మన అమౌంట్ని సెటిల్మెంట్ చేయకపోతే మనం డైరెక్ట్గా న్యాయస్థానంలో ప్రైవేట్ కంప్లైంట్ చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఇలా కేసు ఫైల్ చేసిన తర్వాత ఈ కేసుని మనము ఎన్ఐ యాక్ట్ ప్రకారంగా, అలాగే 2024లో మన దేశంలో క్రిమినల్ సిఆర్పిసికి బదులుగా బిఎన్ఎస్ఎస్ అనే ఒక చట్టం, కొత్త చట్టం అమలులోకి వచ్చింది. సో ఈ చట్టం ప్రకారంగా మనం కేసు ఫైల్ చేస్తాం. కేసు ట్రయల్ ప్రొసీడింగ్ నడుస్తున్న కాలానుక్రమంలో ఏ సందర్భంలో ఏ క్షణంలోనైనా బిఎన్ఎస్ఎస్ లోని సెక్షన్ 280 ప్రకారంగా కేసును విత్డ్రా చేసుకోవచ్చు, ఉపసంహరణ చేసుకోవచ్చు. లేదా కేసును ఏ సందర్భంలో ఏ క్షణంలోనైనా రాజీ చేసుకునే వెసులుబాటు కంప్లైనెంట్కి ఉంటుంది. అంటే ఫిర్యాదుదారుడికి, ఎవరైతే చెక్ బౌన్స్ కేసు వేశారో ఆ వ్యక్తి విత్డ్రా చేసుకోవచ్చు, లేదా కేసుని రాజీపరుచుకునే వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది. జడ్జిమెంట్ ఇచ్చే క్షణం కంటే ముందు కూడా ఆ కేసుని, చెక్ బౌన్స్ కేసుని రాజీపరుచుకునే వెసులుబాటు మనకు చట్టం కల్పించింది.